మాట్లాడాలంటే ధైర్యం కావాలి, అబద్ధం చెప్పాలంటే అవసరం రావాలి. వీటి రెండిటితో చేసే కామెడీ పండాలంటే వీల్ రావాలి. అయితే ఎందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. మన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు, ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు. రే ఎక్కడ్రా? ఓ అమీర్పేటలో ఉన్నావా? నేను పక్కనే పంజాగుట్లో ఉన్నా, ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. ఎక్కడున్నారు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? మాదాపూర్లో ఉన్నా. వాడికి ఏం చెప్పావు నువ్వు? పంజాగుట్లో ఉన్నా అని చెప్పా. అబద్ధం చెప్పావు కదా? అబద్ధం చెప్పావా? నా ముందు ఎవడైనా అబద్ధం చెప్పితే చెప్పుదని కొడతా. సీరియస్ కొడుతున్నారు మీరు. సార్ నమస్కారం సార్. అమ్మా నమస్తే. నా పేరు అబద్ధం. ఆడ అబద్ధం చెప్తే అంతలా కొట్టాను. నా పేరు అబద్ధం ఇలా పెట్టుకుంటున్నారా? నన్ను అందరూ అబద్ధం అని పిలుస్తూ ఉంటే ఎప్పుడు నిజమే చెప్పాలన్న గుర్తుంటా సార్. అందుకే అబద్ధం అని పెట్టుకున్నాను. నేను మాత్రం నిజాలు చెప్తూనే బతుకున్నాను సార్. హలో. అరే బా, నేను ఇప్పుడే ఫ్లైట్ దిగాను, మీ ఇంటికి వస్తున్నాను రా. ఫ్లైట్ దిగావా? కార్ ఎక్క? కరెక్ట్ చెప్పు. అంటే ఫ్లైట్ లో దిగుతూ నడుస్తున్నాను రా. అది చెప్పు. నా ఫ్రెండ్ పోయండి, అబద్ధాలు చెప్తాను. నిజాలు చెప్పాలి ఇప్పుడు. సరే చెల్లెమ్మ చెప్పి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయించు. సరే పెడే. మన ప్రసాద్ ఉన్నాడు కదా? అవునండి. ఆడు ఊరు నుంచి వస్తున్నాడంట. ఆడికి చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. కొంచెం బాగా చేసి పెట్టాడు. ఏమండి దీని గురించి మీరు ఇంతలా చెప్పాలా? చికెన్ మటన్ చిటికెలో చేసాను. ఓకే. చిట్కేసారేంటండి? ఏది చికెన్ బిర్యానీ? నిజం చెప్పాలి కదా? నిజం చెప్పాలా? నా గురించి తెలుసు కదా నీకు? తెలుసండి. శిశును ఎప్పుడు నిజాలు చెప్తా బతుకుతుంటాడు. నిజం కోసం ప్రాణం ఇచ్చేస్తుంటాడు. అబ్బచ్చా, అబద్ధం అనేది శిశు రూపంలో నా నోట్లో నుంచి పుట్టాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. కానీ అక్కడే చంపేశాను అబద్ధాన్ని. నిజం నిప్పు లాంటిది మేడం. లోపలికి 10 నిమిషాలు వెళ్ళు. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ప్రసాద్ బానా? బాగున్నాను రా సీను. ఏంటి సంగతులు? ప్రయాణాలు జరిగింది? చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రసాద్, డాక్టర్ ప్రసాద్ రా. నువ్వు డాక్టర్ ఏంట్రా? అంటే ఇంతకుముందు కంపౌండర్ గా చేసేవాడిని కదా. ఆ. మా డాక్టర్ గారి పేరేం పేరు? పి ప్రసాద్. నా పేరేం పేరు? పి ప్రసాద్. ఆడు చచ్చిపోయాడు. ఆడి ప్లేస్ లో సర్టిఫికేట్ మనం పనికొచ్చే మనం డాక్టర్ అయిపోయాం. ఈ మధ్యన సర్జరీ కూడా, ఆపరేషన్ కూడా చేసేస్తున్నాం. నీకెలా వచ్చిన ఆపరేషన్లు? అంటే అప్పుడు మనకి కొంచెం టైలరింగ్ టచ్ ఉందిగా. మరి రిలేటివ్స్ వాళ్ళందరికీ ఏం చెప్తావు ఆపరేషన్ చేసినప్పుడు? థియేటర్ లోకి వెళ్లే ముందు ఆ దేవుడి పైన భారం వేద్దాం అంటాను. లోపలికి వెళ్ళి ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకో, మన ఖాతాలోకి వస్తుంది. ఆడు పోతే దేవుడి మీద దోసేస్తాం అంతే. ఏంటి అన్నయ్య గారు, మీరు ఒక్కరే వచ్చారా? అవునమ్మా, ఒక్కనే వచ్చాను. పైకి లేకు. ఏమైందిరా? వచ్చినప్పుడు ఎలా వచ్చావు నువ్వు? ఫ్లైట్ లో వచ్చాను. ఫ్లైట్ లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మరి ఒక్కడే ఎలా వచ్చారా? అబద్ధం చెప్తాడా? పక్కన ప్యాసింజర్ ఉన్నాడు కదా? అబద్ధం చెప్తే అస్సలు నచ్చదు. నిజం నిప్పు లాంటిదిరా. నిజం నిప్పు లాంటిదే. అలాగని చెప్పి సిగరెట్ వెలిగించుకోలేం కదా. అన్నయ్య గారు ఇదిగోండి టీ తాగండి. ఎంతసేపు తెస్తాను టీ? 10 నిమిషాల్లో తెస్తానన్న. 5 నిమిషాలు తెచ్చంటే మరి అంటే అబద్ధం ఆడావు. ఊరుకోరా, నీకు బాగా చాలా ఎక్కువ. ఇంకా మారదా? కూర్చోను. అబద్ధం చంపేస్తాను. చిన్న చిన్న వాళ్ళకి అబద్ధాలు అంటే వింటారు నువ్వు. చిన్న చిన్న వాటి రా, చిన్నదంటే పెద్దదండి. లంచమే. అబద్ధమే. నీకు ఒక చెప్పనారా? చెప్పు. అనగానే ఒక ఊరు. ఆ ఊర్లో ఒక చెరువు. ఆ చెరువు చుట్టూ పిల్లలు తిరుగుతా ఉన్నారు. ఒక సందర్భంలో వాళ్ళకి ఈత కొడదాం అనిపించింది. లోపల దూకి బాగా ఈత కొట్టి అలసిపోయి వెళ్ళిపోయారు. తర్వాత 2 చేపలు చచ్చిపోయి పైకి తేలారు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? చేపల చెరువులో ఈత కూడా అర్థమైంది నాకు. ఏ సోచ్ చెప్పిన వినకూడదు. నీకు కొడుకున్నారు కదా, ఏమయ్యాడు? ఉన్నాడు రా. అంకుల్ మీరు వచ్చారా? ఎన్నాళ్ళు అయింది అంకుల్ చూసి. ఆంటీ బాగున్నారా? అంకుల్ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంకుల్? ఆడు నీకన్నా 50% ఎక్కువ చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు అంకుల్? ఓవర్ యాక్టింగ్. అంకుల్ అలా అంటారండి అంకుల్. మా నాన్న గీత గీస్తే గీత దాటను అంకుల్. నేను ముందుకేస్తా కదా అని వెనక్కి వెళ్ళిపోతాడు. గీత కోసం ఎత్తుకుంటా ఉంటాడు. మా కొడుకు అయితే గీతలోనే గీత ఎక్కడుందో ఎత్తుక్కుంటాడు. ఏ మాట కామాటరా. ఏ పోలికి నుంచి రాకపోయినా మాత్రం నా పోలికి మాత్రం ఒకటి వచ్చింది. అడిగి ఏమొచ్చింది? ఎప్పుడు నిజాలే చెప్తాడు. అవునా బాబు? అరే చెప్పలే కదా, ఇప్పుడు నేను డాక్టర్ అయ్యాను రా. అంకుల్ నాకు ఈ మధ్య ఒకటే హెయిర్ అంతా పడిపోయి ఫాలో అయిపోతుంది అంకుల్. ఏం చేయాలి దానికి? చీపుతో తుడిచేయడమే. ఇది 3.0. వేరే ఆప్షన్ లేదా అంకుల్? ఉంది. ఉఫ్ఫు నువ్వు తెలిపద్ది.
ఏంట్రా కళ్ళు రెడ్గా ఉన్నాయి, కొంచెం బ్లాక్ ఏమైంది ఇంతకి? మొన్న అదే డౌట్ వచ్చి చెకప్కి వెళ్ళాను అంకుల్. ఆ. టెస్ట్ చేశారు. ఆ. చేసిన తర్వాత నీ బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది బాబు, ఆ మరిగిపోవడం వల్ల నువ్వు కొంచెం బ్లాక్ అయిపోయి కలర్ రెడ్గా అయిపోతున్నాను. అవునా, ఎక్కువ బాగాలేదు పేలిపోతా, జాగ్రత్త. ఏంట్రా నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏంటివి? ఏ డార్క్ సర్కిల్స్ కాదు ఇవి, ఆ, ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఆ. వీటి షాడోస్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను బీటెక్ అయిపోయింది అంకుల్. అంకుల్ ఏమడిగారు? అంకుల్ అంకుల్ ఏమడిగారు? అంకుల్ ఎవరు ఇప్పుడు ఏం చదువుతున్నావు అన్నారు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను చదవట్లేదు. చెప్పాలి కదా. చిన్న విషయం కోసం కొడతాడు, చిన్న విషయం ఏంట్రా? పట్టించుకోద్దురా. సరే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్తా. అది చెప్పాలి కదా. ఆహా, అదే అబద్ధం ఆడకూడదు నువ్వు. అంటే నెక్స్ట్ అబద్ధం ఆడొద్దని చెప్పారు కదా నీకు. చంపేస్తాను ఇలాగే నిజం మాట్లాడేది ఏదో ఒకటి చేసి పారేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడు హ్యాండ్స్ అప్ అన్నాడు, హ్యాండ్సమ్ అనలా. డబ్బులు ఎక్కడ చెప్పు. మా దగ్గర ఏం లేవండి, మా చుట్టాలకి ఇచ్చేసాం అన్ని. అబద్ధాలు చెప్పడానికి నూరేళ్ళు వస్తున్నారు మీకు. ఎక్కడైతే చెప్పి ఆ బీరోలు ఉన్నాయి బాబు. డబ్బులు ఉన్నాయి, బంగారం ఎక్కడ? బంగారం కూడా లోపల ఉంది బాబు. మా అమ్మ నాన్న పెట్టిన 7 వారాల నగలండి అదంతా. నగలు బాగానే ఉన్నాయి సార్. బస్ లో పోవడానికి చిల్లర కావాలి సార్. మొత్తాన్ని చూసిన చిల్లర ఉంటది. 11 రూపాయల పోపుల డబ్బాలు ఉన్నాయి కదా, ఆ? పోపుల డబ్బాలను తీసుకుని లోపలికి వెళ్తా. ఇన్ని రోజులు కష్టపడి సంపాదన వాళ్ళకి ఇచ్చేస్తా దొంగడికి. ఆడికి ఇవ్వడం నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ అబద్ధం చెప్పడం మాత్రం నాకు ఇష్టం లేదురా. సిగ్గుండాలనా కొడుకు ఎదిగాడు, డబ్బులు ఇవ్వాలని కూడా తెలియదు, ఆడికి ఇచ్చేస్తావు మొత్తం. నాకే చెప్తున్నా నువ్వు ఎలా బతకాలి. ఉండండి రా, కంటి మీద గొడవలేడు. లోపల పద నువ్వు. ఇలాంటి సమాధానం నేను బతికున్నాడు బెస్ట్. నిజం చెప్తే బతకనవరా. హలో, ఎవరు? హలో, అది చరవాణి కాదు నాయన, ఆకాశవాణి. ఆకాశవాణి. నీకు శాపం పెడుతున్నాను, ఇప్పుడు గాని నువ్వు నిజం చెబితే నీకు గుండెపోటు వస్తుంది. ఏంటి శాపాలు పెడుతున్నారా? ఏది భయపడిపోవాలా? ఇవాళ డేట్ ఎంత? 31. మళ్ళీ అడగండి. ఈ రోజు డేట్ ఎంత? 29 అండి. ఈ ఒక్క రోజు నువ్వు నిజాలు చెప్తే చస్తావు. సార్. ఇదే నా శాపం. అయ్యా, ఇలాంటి శాపాన్ని ఇచ్చారండి సార్. ఏం టెన్షన్ ఉన్నావేంద్రా? ఏ లేదు, తలకాయ నొప్పి వస్తుంది రైట్ గా. టైం ఎంత అయింది? టైం 12:30. మళ్ళీ అడగండి. టైం ఎంత అయింది? 11:30. Alright, alright. ఏమైందిరా? ఏం లేదురా. మరి ఏంటి ఇంత యాక్టింగ్ చేసేయండి మరి. ఉత్తనే సరదాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నా. చెల్లెం చెప్పి ఇంకో టీ చెప్పు. ఏయ్, ఏమైందన్న టెన్షన్ గా ఉన్నారు? టాయిలెట్ వస్తుందిరా. వస్తుంది కదా ఇల్లు. నేను వెళ్ళను. సర్లే, ఆ సుబ్బారావు అంకుల్ దగ్గర మనం 10,000 తీసుకుంటామన్నా కదా, తీసుకొచ్చా కదా, ఆయన అడుగుతున్నాడు, అది ఇవ్వాలి, ఇచ్చే. ఆయన దగ్గర తీసుకున్నాను. ఏమైందిరా నీకు? మొన్న నువ్వే కదా నన్ను పంపించి సుబ్బారావు అంకుల్ దగ్గర 10,000 తీసుకున్నా. నోర్మై రాస్కల్. ఎవరు మీరా? మీ నాన్న ఇప్పుడు అబద్ధాలు చెప్పడు. అబద్ధం ఆడుతుంది మొన్న. ఆడి సంగతి కానీ మొన్న ట్రాన్స్ఫర్ పెట్టిన 50,000 50,000 ఎప్పుడు ఇచ్చేవారు? అరే ఇది రారా, ఇంటికి ఇచ్చేస్తాను. నోటికి ఒక అదుపు ఉండాలి. రే, నోటితో మాట్లాడుతున్నా. టూ మచ్ రా. మొన్న కదా 50,000 ఇచ్చాను నీకు. ఎప్పుడు ఇచ్చావు నువ్వు? ఎప్పుడు ఇచ్చావు? మీ నాన్నకి ఏదో తేడా వచ్చింది, నేను ఫ్రెష్ చేస్తా. వాష్రూమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. గుండె నొప్పి వస్తుంది, టాబ్లెట్ తీసుకురా. గుండె నొప్పి అని తల పట్టుకుంటారేంటండి? నా ఇష్టం, ఎక్కడైనా పట్టుకుంటాను. నీకేంటి ఇప్పుడు? టాబ్లెట్ తీసుకురా. గుండె నొప్పిగా? గుండె నొప్పికే. గుండె నొప్పే కదా. గుండె నొప్పి టాబ్లెట్ ఇచ్చాం. మీ ఆవిడ కొడతావేంట్రా? గుండె నొప్పి చెప్తాడు, గుండె నొప్పి టాబ్లెట్ తీసుకొస్తుంది. అయితే మాత్రం మీ ఆవిడ నీకు పిచ్చి ప్రేమ అన్నావు, అలాంటి అమ్మాయిని కొడతావు నువ్వు? ఏంటి అది పిచ్చా? అది ప్రేమ. అది ఏదో ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకున్నాను దాన్ని, అంతే. తన కోసం చాలా మంది త్యాగం చేస్తావు. అప్పుడు కాలేజీ వెనకాల సుశీల తిరిగి గుర్తుందా? అది నీ వెనకాల తిరుగుతున్నాడు, తిరిగేవాడు కాదు. సుశీల నాయనకలు తిరగడం కాదురా, నేనే సుశీల వెనకాల తిరిగాను, లక్ష్మితో తిరిగాను, సనుజతో తిరిగాను. ఇంతమంది అమ్మాయిలతో తిరుగుతావు నాన్న, నువ్వు నాలా నిప్పులో ఉండాలన్నా. మీ ఇంట్లో దొంగతనం జరిగింది అని కంప్లైంట్ చేశారు కదా, పట్టుకున్నాను దొంగని. మా ఇంట్లో దొంగతనం జరగలేదు సార్. దొంగతనం జరగలేదా? వాడు మొన్న డబ్బులు తీసుకున్నాడు కదా. పక్కలు అడుగు నువ్వు. మీ ఇంట్లో దొంగతనం జరిగిందా జరగలేదా? జరిగింది సార్. జరగలేదు సార్. మీరు చెప్పండి, దొంగతనం జరిగిందా జరగలేదా? జరిగిందండి, వాడే దొంగ. జరగలేదని చెప్తున్నా కదా. జరగలేదు సార్. ఇంతకు నేనెవరు? మీరు డాక్టర్ సార్. పోలీస్ కదా వాడు. మా ఆయనండి. మా నానండి.
నాకేం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదు సార్, నన్ను బతికించలేదు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళిపోరా. బంగారం గోల్డ్. ఏమైందిరా? అరే ఏమైంది? నాకు ఏమైంది? తలకాయ నొప్పి వస్తుందిరా. నేను ఇంకా కూడా ఉండను, నేను పక్కింటికి వెళ్ళిపోతున్నా. తలనొప్పి వస్తుందిరా. అదే జెండు మన రాసి తగ్గిపోతురా. తలనొప్పిరా. తలనొప్ప. శ్రీను పడుకో, రేపు కలుస్తా. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కెట్? బాగుంది. ఫస్ట్ ఓన్లీ నిజాలు, తర్వాత నిజం చెప్తే ఏమవుతుంది అనేది బాగుంది. నాగ్ బాబు సార్. సుధీర్, శ్రీను అండ్ రామ్ ప్రసాద్ గుడ్, బాగుంది.